కానీ ఆ సర్వ సృష్టికర్త ఏకైకుడు ఆయన ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని ఆయన ఒక్కడే సృష్టించాడు. కాబట్టి ఆయన సాటి సమానం ఈ సృష్టిలో ఎవరు లేరు. ఆయనే మొదటివాడు, ఆయనే బట్టివాడు, ఆయనే అల్లాహ్. ఆయన పరిశుద్ధుడు, పుట్టేవాడు కాదు, పుట్టించేవాడు. పుట్టేవాడు కేవలం మీలాగా మాలాగా పుట్టేవాడు మానవ జాతి, జంతువు జాతి, జీవరాశి జాతి. కానీ అల్లాహ్ ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆయన పుట్టేవాడు కాదు, ఆయన సృష్టికర్త, క్రియేటర్. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ఈ అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యమూర్తి అంతిమ ఋషి జగత్ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్తపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈ ఖురాన్ ఒక్కసారి చదవండి మీరు. ఈ ఖురాన్ హిందువులకు, క్రైస్తవులకు, ముస్లింలకు, సిక్కులకు, నాస్తికులకు అందరి కోసం వచ్చింది ఖురాన్. ఈ ఖురాన్ వ్యతిరేకం కాదు, ఈ ఖురాన్ మీ మంచి కోసం ఉంది. ఈ ఖురాన్ మానవుల గ్రంథము. అంటే ఈ గ్రంథం ఏం కోసం అంటే మనిషి కోసము, మన కోసం అంటారు ఖురాన్ గ్రంథం. పిల్లలా ఈ విషయాన్ని మీరు ఆలోచించి గ్రహించాలని ఈ రోజు ఈ కార్యం చేస్తున్నాం. ఓకేనా? అయితే మన సమాజంలో చూస్తున్నాము, మనం ఈ రోజు ఒక ప్రవక్తని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపబడిన ఒక దైవ ప్రవక్తని సాటిగా ఆరాధిస్తున్నాం. ఇదే బహుదేవారాధన, ఇది అరబీలో షేక్ అంటాడు. ఈ షేక్ ని అల్లాహ్ క్షమించాడు. ఉదాహరణకు పిల్లల ఖురాన్ గ్రంథంలో సూరే మైదా 5వ సూర 75 చదివితే ఇక్కడ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉండాలి.